దేవుడు తన బిడలతో, తన భక్తులతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. తన్ను తాను కనపరుచుకునేటువంటి దేవుడై ఉన్నాడు. మూడో మాట చెప్పంటావా? ప్రపంచమంతటా ఒక సంచలనాత్మకమైన ప్రవచన వాక్యం, దేవుడు పలికినటువంటి ఆ ప్రవచన వాక్యం ప్రపంచమంతటా సంచరిస్తూ అనేకుల్ని దేవుడి వెలుగు వైపు తిప్పుతూ ఉంటుందండి. ఏంటి ఆ మాట తెలుసా? ప్రపంచంలో ఎన్ని గొప్ప భయంకరమైన పాపములు చేసి దేవునికి దూరం అయిపోయారో, వారి జీవితాల్లో యేసుక్రీస్తులో పట్టబడినప్పుడు వారి జీవితాల్లో ఒక వెలుగుకరంగా, ఆ చీకటి నుంచి బయటకు వచ్చి ఒక ఆశ్చర్యకరముగా సత్యాన్ని తెలుసుకున్న వారై వారు ప్రకాశిస్తూ వారి జీవితంలో ఉన్న మరణ చీకటి నుంచి, పాపపు చీకటి నుంచి వారు విడుదల పొందుకున్న వారే గంతులేస్తూ సంతోషిస్తూ ఉంటారండి. ఏంటి ఆ శక్తి అంటే? ఒక ప్రవచన దర్శనము వారు చూచినారండి. ఏంటి ఆ ప్రవచన దర్శనం అంటే? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, నన్ను పొరిచిన వారు నన్ను చూచెదరు అన్నటువంటి ప్రవచనము